వర్మ గారు, మా నాన్నగారు ఊరికే చెప్తూ ఉన్నారండి, ఎంతో కొంత ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకుంటే మంచిదని. నిజంగా అది అంత అవసరం అంటారా? అవును దీప్తి గారు, మీ నాన్నగారు చెప్తున్నది 100% కరెక్ట్. ఎందుకంటే దురదృష్టవశాత్తు మన ఉద్యోగం ఏదైనా పోయిందనుకోండి, అప్పుడు మన ఖర్చులు, ఈఎంఐలు ఇలాంటివన్నిటి కోసం కొంత ఎమర్జెన్సీ ఫండ్ అయితే ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. ఆ ఫండ్ లేకపోతే డబ్బుకి చాలా ఇబ్బంది పడతాం కదా. ఎంత ఎమర్జెన్సీ ఫండ్ ఉంచుకుంటే అసలు మంచిదంటారు? గుడ్ క్వశ్చన్ దీప్తి గారు. కనీసం 3 నెలల పాటు మన ఖర్చుల్ని ఇబ్బంది లేకుండా దాటవేసుకునే విధంగా ఎమర్జెన్సీ ఫండ్ ఉంటే మంచిది. ఆ అమౌంట్ని మనం బ్యాంకులో పెట్టుకుని ఉంచుకుంటే ఎప్పుడైనా మనం ఎమర్జెన్సీలో ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ అమౌంట్ అంతా బ్యాంక్లో డిపాజిట్ చేసుకుని పెట్టుకోవాలంటారా? అవును, ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ ఫండ్ అన్నది మన బ్యాంక్ అకౌంట్లో సేవ్ చేసుకుని ఉంచుకోవడం మంచిది. సేవింగ్స్ అకౌంట్లో అలా పడి ఉంచడం ఎందుకు అని అనుకుంటే కనుక తక్కువ, అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెనక్కి తీసుకునే విధంగా ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ లేకపోతే వేరే రకాల